శ్రోతలకు స్వాగతం. ఈరోజు ఓంకారం గురించి అంటే ప్రణవనాదం గురించి తెలుసుకుందాం. ప్రణవం దాన్నే ఓంకారం అని కూడా అంటారు. సకల వేదసారమగు ఓంకారం నాదం యొక్క బ్రహ్మాండ రూపమును తెలియచేయుచున్నది. ఓంకారం నుండియే సర్వ సృష్టి ఉద్భవించినది. తిరిగి దానియందే లయమగుచున్నది. సర్వశక్తి సంపన్నమైనది ఈ ఓంకారం. సృష్టికి పూర్వం ఈ అఖిల కోటి బ్రహ్మాండములలో ఒక నాదం ప్రతిధ్వనిస్తూ ఉండేది. అదే ఓంకారమని జ్ఞానులైన మహా ఋషులంతా చెప్పి ఉన్నారు. ఓంకారము జగత్ స్వరూపం. జగత్తునందు భగవత్ గర్భమందు ఇమిడి ఉన్నది. కావున భగవంతుడు ఓంకార స్వరూపుడు. ఓంకారము నుండి సర్వ వ్యాహృతులు ఉత్పన్నమైనవి. ఈ సప్త వ్యాహృతుల నుండియే గాయత్రి నుండియే మంత్రరూపములైన చతుర్వేదములు ఉత్పన్నమైనట్లు శాస్త్రములు పేర్కొనుచున్నాయి. అందువలన ఓంకారం ఆది మంత్రమై మూలమంత్రమై నిలిచియున్నది. ఓంకారము ఆ ఉ మా అను బీజాక్షరముల కలయిక చేత వచ్చిన ధ్వని. ఓంకారం సర్వమంత్రములకు ప్రాణము, జీవరూపము. అతి పవిత్రమైనది, అత్యంత ప్రశస్తమైనది. మంత్రములలో ఓంకారం మహా బీజమంత్రమయ్యున్నది. ఓంకారము నుండియే అన్ని శబ్దములు, అన్ని వర్ణములు, పదములు మరియు మాటలు ఉత్పన్నమైనాయి. ఓమిత్యేతదక్షరం ఇదజ్ఞం సర్వం తస్సోమ వాఖ్యానం భూతం భవిష్యదితి. సర్వం ఓంకార ఏవ యశ్చాన్యత్రికాలాతీతం అదప్యోంకార ఏవః. సర్వము ఓంకారమయ్యున్నది. భూత వర్తమాన భవిష్యత్ కాలములు అన్నీ ఓంకారమే. త్రికాలాతీతమైనది కూడా ఓంకారమే. నశించని ప్రతీదీ ఓంకారమే. చరాచరాత్మకమగు ఈ దృశ్యమాన జగత్తు యావత్తు ఓంకారానికి వ్యాఖ్యానం. సర్వవేదాయ పదమామనంతి తపాంగాంసి సర్వాణి చ యద్ వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తతత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. సర్వవేదములు ఏ ఉన్నత స్థానమును పొందమని ఏకగ్రీవంగా చెప్పుచున్నాయో, తపస్సులన్నీ కూడా ఏ తత్వమునే ధ్యేయముగా చెప్పుచున్నాయో, దేనిని కోరి బ్రహ్మచర్యమును పాటించుచున్నారో ఆ తత్వమును సూక్ష్మంగా చెప్పుచున్నాను. అదే ప్రణవతత్వం. 3 వేదములు ప్రణవతత్వమనే ఆధారంగా గ్రహించుచున్నవి మరియు ప్రణవముతోనే నిండియున్నవి. వాంగ్మయమంతా కూడా ప్రణవముతోనే నిండియున్నది. అందుచే ప్రణవమును తప్పనిసరిగా అభ్యసించవలెను. ప్రణవ జపము మన మనస్సుపై ఒక అపూర్వమైన శక్తిని కలగజేస్తుంది. దీని ధ్యానము వలన మనలో కలుగు భావతరంగములు మహాశక్తివంతములగును. సక్రమంగా జపమాచరించిన సాధకునకు వాని శరీరమునందు దాగియున్న ఆధ్యాత్మిక శక్తులు ప్రకోపించి బయల్వెడలి ప్రకాశింపగలవు. కావున ధ్యానమునకు ముందు 3 సార్లు నుండి 12 సార్లు వరకు ఓంకారమును ఉచ్చరించినట్లయితే సాధకునికి ప్రాపంచిక విషయవాసనలు దూరమై ప్రశాంతత చిక్కి ఏకాగ్రత కుదురును, చిత్తశుద్ధి కలుగును. దీని వలన ధ్యానశక్తి పెంపొందును. ఓం అను వాచ్యమును కేవలం అక్షరముగా భావించి గుడ్డిగా జపించుట వలన ఫలితం ఏమీ ఉండదు. ఓంకారమునందు నివిడీకృతమైన ఆ ఉ మాలు సూచించుచున్న ఆధ్యాత్మిక అర్థములను, పరబ్రహ్మ స్వరూపమును మన అంతర్దృష్టిలో నుంచుకొని ధ్యానించవలెను. అప్పుడే ప్రణవ జపము వలన ప్రయోజనం సిద్ధిస్తుంది. అనగా జాగ్రత్త అవస్థయందు సకల వస్తు దృశ్య సంజాతమును చూసి అనుభవించి ఆనందించుచున్న స్థూలాభిమానియగు జీవుడు. అనగా స్వప్నావస్థయందు సర్వబాహ్య వస్తు వాసనామయమగు ప్రపంచ వస్తువులను చూసి అనుభవించుచున్న లింగాభిమానియగు జీవుడు. ఇదియే తేజస్సు. మా సుషుప్న అవస్థయందు ఏ విధమైన ప్రాపంచిక వ్యాపారములు లేక పరమాత్మయందు తాదాత్మ్యము చెందు కారణాభిమాని అయిన జీవుడు. ఇదియే ప్రజ్ఞ. ఈ విధముగా ఓంకారం త్రివిధ అవస్థలను తెలియజేయుచున్నది. మరియు ఈ క్రింది విధముగా ఓంకారమునందున బీజాక్షరములు వాటికి అర్థములు ఉన్నవి. పృథ్వీ. అనగా పృథ్వీ. అనగా అంతరిక్షము. మా త్రైలోక్యము. సూర్యుడు. చంద్రుడు. మా అగ్ని. అనగా స్థూలము. అనగా సూక్ష్మము. మా కారణము.
ఆ స్త్రీ, ఊ పురుషుడు, మా నపుంసకుడు. ఆ నాదము, బిందువు, మా కళ. ఆ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, మా జ్ఞానశక్తి. ఆ బ్రహ్మ, విష్ణువు, మా రుద్రుడు. ఆ భూతకాలం, భవిష్యత్కాలం, మా వర్తమానకాలం. ఆ రజోగుణం, సత్వగుణం, మా తమోగుణం. మరియు అకారము స్థూల ప్రపంచమును, ఉకారము ఆకాశమును తెలిపి మకారము మనకు తెలియరాని ఒక స్థితి అని భావననిచ్చుచున్నది. ఈ విధముగా ఓంకారం సర్వము బ్రహ్మమే అను జ్ఞానమును తెలియజేయు మహామంత్రమై ఉన్నది. కావున ఇది సర్వాధిష్టాన మంత్రముగా పూజింపబడుచున్నది. ఆ కారణముగా ఏ మంత్రమునైనను ప్రణవరహితముగా ఉచ్చరించిన ఎడల ఫలసిద్ధి ఉండదు. తప్పనిసరిగా ప్రణవసహితముగానే ఉచ్చరించవలెను. ఓంకారమును మరొక మంత్రంతో సంపుటీకరణ చేసి జపించిన ఎడల ఆ మంత్రస్వరూపమును ప్రత్యక్షపరచును. అట్లు కాక ఓంకారమునే ధ్యానించిన ఎడల స్థిరమైన మూల పదార్థమునే దర్శించవచ్చును. ఓర్పు, పట్టుదల, విశ్వాసములతోనూ చిత్తశుద్ధితోనూ ఓంకారమును క్రమానుగతముగా సాధన చేసినచో మహత్తరమైన శక్తి కలుగుతుంది. ధ్యాన సమయమున మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉండాలి. మనోనిశ్చలత లేనిదే ఏ మంత్రము సిద్ధించదు. ఓంకార శబ్దమునే ధ్యానించిన ఎడల మనలోని అజ్ఞానమును నివృత్తి చేసి జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్వరూపమును సాక్షాత్కరింపచేయును. సాధకుని యొక్క భక్తి శ్రద్ధలను బట్టి, సాధన కృషిని బట్టి ఓంకార ధ్యాన ఫలితములు కనిపించుచుండును. ఓంకారము యొక్క స్మరణ, కీర్తన, శ్రవణ మరియు జపాదుల వలన మానవుడు పరబ్రహ్మమును పొందుతాడు. కావున నిత్యము ఓంకార స్మరణాపరాయణుడై ఉండవలెను. తత్వసాధనకు ఓంకారము యొక్క ఆలంబనమే సర్వశ్రేష్టమైనది, అత్యుత్తమమైనది. ఈ తత్వమును తెలుసుకున్న సాధకుడే ఈ లోకమునందలి దుఃఖపూరితమైన జన్మను జయించి పరబ్రహ్మమును పొందగలడు. ఓం ఇత్యేతాక్షరం బ్రహ్మ వ్యాహరణ్ మాం ఆమస్మరణ్ యస ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. బ్రహ్మవాచకమును, బ్రహ్మతత్వమును సూచిస్తున్న ఓంకారమును తత్వార్థపరంగా ఉచ్చరిస్తూ తద్వారా నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఏ సాధకుడు దేహమును విడుస్తాడో అట్టి సాధకుడు పరమగతిని పొందుతాడని భగవద్వాక్యం. ఓంకారము పరబ్రహ్మము సకల జగములకు హితము చేకూర్చునట్టిది, నశించనటువంటిది, హిరణ్య గర్భునిచే తెలుసుకొనబడినది, అత్యంత సూక్ష్మమైనట్టిది, సౌమ్యమైనటువంటిది, పరిపూర్ణమైనట్టిది. ఇటువంటి ఓంకారమునకు నమస్కరించుచున్నాను. విద్వాంసులైన మహనీయులు కొందరు ఓంకారమునకు ఈ క్రింది అర్థాలిచ్చారు. రక్షణ, సంసార సాగరము నుండి రక్షించునట్టిది. గతి, సర్వకాలములలోనూ సమస్తమునకు ఆధారభూతమైన సర్వజ్ఞత కలిగినది. కాంతి, నిఖిల విశ్వానికి ప్రకాశమును ఇచ్చుచున్నట్టిది. ప్రీతి, భక్తులనందరినీ ప్రేమించునట్టి ఆనంద స్వరూపం. తృప్తి, భక్తులందరికీ తృప్తిని కలిగించినట్టి అనంతమైన శాంతి స్వరూపం. అవగాహన, జీవుల యొక్క సర్వభావములను సర్వదా గ్రహించగలుగునట్టిది. ప్రవేశము, సూక్ష్మాత్మ స్వరూపంలో సర్వ ప్రాణులయందు ప్రవేశించునట్టిది. శ్రవణము, సూక్ష్మతను, గుప్తతను, శబ్దములను ఆలకించునట్టిది. సామర్థ్యం, చరాచర జగత్పరానికి సర్వశాసకుడైన సర్వేశ్వరుడు. యాదవ, సర్వైశ్వర్యయుక్తము, సర్వుల యాచనలకు లక్ష్యము అయినట్టిది. ఇచ్ఛాశక్తి, సమస్త క్రియలకు సంచాలకమైనట్టిది. ఇచ్చతి, ఆపతి, స్వయంగా ఇచ్ఛారహితంగా ఉంటూ సర్వుల శుభమైన ఇచ్చలను ప్రకాశింపచేయునట్టిది. దీప్తి, జపతి, దీప్తతి, జ్ఞాన విద్య తేజస్వరూపము, అంధకార నాశనము. వ్యాప్తి, అప్రతీతమై ఇంద్రియాతీతమైనదే అయినా ప్రతి అణువులోనూ వ్యాపించియున్న కారణముగా ఈ శుద్ధాంతకరణలో స్వస్వరూప ప్రదర్శకమైనది. ఆలింగనము, సర్వవ్యాపకమై సర్వజ్ఞమైన అనంత స్వరూపం. హింస, ధర్మావలంబుల యొక్క అజ్ఞానమును సమూలంగా నాశనము చేయునట్టిది. దానము, సుఖదాయక పదార్థములను భోగించునట్టి బుద్ధిని కలుగజేయునది. భోగము, ప్రళయకాలమునందు స్థూల జగత్తును తనలో లయం చేసుకున్నట్టిది. వృద్ధి, సృష్టి కాలమునందు సూక్ష్మ ప్రకృతిని స్థూల మార్గంలోనికి తీసుకొని వచ్చినట్టున్నది.
ఈ విధముగా పైన ఉదహరించిన అర్థములను అవగాహన చేసుకొని ప్రణవమును జపమాచరించినచో బ్రహ్మతత్వమును తెలుసుకొని ఆయనలోనే లయం చెందవచ్చును. ఓంకారం గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి విషయం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.